అమెరికా ఎందుకు ఇప్పుడు గ్రీన్లాండ్ గురించి మాట్లాడుతోంది? ఐస్తో నిండిన ఆ దీవిలో అంత విలువే ఉంది. గ్రీన్లాండ్ అనేది ఉత్తర ధ్రువానికి దగ్గరలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. అక్కడ ఎక్కువగా మన్నంచే ఉంటుంది, జనం మాత్రం చాలా తక్కువ. కానీ ఇప్పుడు అక్కడ ఒక పెద్ద మార్పు జరుగుతోంది. మంచు కరుగుతోంది. దాంతో కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. చమురు, గ్యాస్, అరుదైన ఖనిజాలు బయటపడుతున్నాయి. ఇవి ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఆయుధాల తయారీలో చాలా కీలకం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రీన్లాండ్ అమెరికా, యూరప్ మధ్యలో ఉంది. భద్రత పరంగా ఇది చాలా స్ట్రాటజిక్ ప్రాంతం. అందుకే రష్యా, చైనా కూడా ఆ ప్రాంతంపై దృష్టి పెట్టాయి. అమెరికా భయపడుతోంది, మనం దూరంగా ఉంటే ఇంకెవరో అక్కడ ఆధిపత్యం సాధిస్తారు అని. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ చెందింది. డెన్మార్క్, అమెరికా ఇద్దరూ నేటోలోనే ఉన్న దేశాలు. అంటే ఒకే టీంలో ఉన్న దేశాల మధ్య ఈ సమస్య. అందుకే అమెరికా గ్రీన్లాండ్ను తీసుకోవడం చట్టపరంగా కూడా, రాజకీయంగా కూడా అంత ఈజీ కాదు. ప్రపంచం కూడా అంగీకరించదు. ఐస్ కరుగుతుంటే ప్రపంచ రాజకీయాలు కూడా కరుగుతున్నాయి. ఈ పాఠం ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.